ఉందో అది ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి, బ్యాక్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ కటింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కర్ సహాయంతో పేపర్ను నీట్గా సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఏ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా పేపర్ కటింగ్ అనేది రెడీ చేసుకున్నాము. ఇక లైనింగ్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా మిగతా అన్ని పార్ట్స్ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను ఎలా సెట్ చేయాలనేది. ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా మొత్తం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసి రెడీ చేసుకోవాలండి. నేను ఇప్పుడు మార్కింగ్ చేసి మొత్తం చూపిస్తాను, అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, అన్నీ ఈ 4 ఐటమ్స్ ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, సేప్ పట్టీలు ఈ 4 ఉంటే చాలు, బ్లౌజ్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇక ఇలా చేసుకున్నాం కదా, ఇక ఇది కటింగ్ చేసుకుందాము. నీట్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీద మనము కటింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అన్నీ ఏదైతే బ్యాక్ పార్ట్ నేను కటింగ్ చేశానో అదే విధంగా అన్ని పీసులు కటింగ్ చేసి ఉంచుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, మిగతా అన్ని పీసులు ఇదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ అన్ని పీసులు అదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఈ పీసులు మళ్ళీ బ్లౌజు తీసుకొని బ్లౌజ్ మీద పెట్టుకొని ఎలా అయితే మనం లైనింగ్ కట్ చేసామో అదే విధంగా కట్ చేస్తాం. ఇదిగోండి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను, ఫోల్డింగ్ సైడే బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాను. ఇదే విధంగా మనము బ్లౌజ్కి అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజు చిన్నదిగా ఉంటుంది కొందరిది. మనము పార్ట్స్ అన్నీ ఒక్కసారిగా రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం రెడీ చేసుకుంటే ఒకటేంటి 4 బ్లౌజులు 5 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర కొంచెం తక్కువ ఉంది కదా, మనము అతుకు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదిగో చూసారా, క్రాస్ కటింగ్ అనేది ఇలా క్రాస్ చేసుకొని రెడీ చేసుకోవాలి. కొంచెం కర్వ్ అనేది వస్తుంది క్రాస్ కటింగ్. ఇలా రెడీ చేసుకొని ఇది కూడా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్. ముందుగా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కార్టూన్ గత్త అంటే అట్టపెట్టెల్ని తీసుకొని అట్టనైనా కట్ చేసుకోండి, లేదా ఎక్స్రేను కూడా కట్ చేసి పెట్టుకోండి, లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒక్కసారి కట్ చేసి పెట్టుకున్నామంటే మనము ఈజీగా ఆ ఎక్స్రే పేపర్ని కానీ లేదా ఒక మందపాటి పేపర్ని కానీ తీసుకొని ఇలా తయారు చేసుకుంచుకున్నామంటే చాలా ఈజీగా బ్లౌజు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పీసులు నేను లైనింగ్ విత్ బ్లౌజు 2 కట్ చేసుకున్నామండి. ఇక కటింగ్ అయిపోయింది. మిగతాది నేను అక్కడ మిషన్ మీద చెప్తాను. ఇక స్టిచ్ చేసుకుందాము వీటన్నిటికీ. ఎక్కడైతే డాట్స్ పెడుతున్నానో ఆ డాట్స్ మనకు గుర్తండి, మెయిన్ మనము అక్కడ స్టిచ్ చేసుకోవాలని పట్టీలు, సేప్ పట్టీకి. ఇక స్టిచ్చింగ్ చేసుకుందామండి. అన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా, ఇక బ్లౌజ్ను ఎలా స్టిచ్ చేసుకోవాలి చూసేద్దాం. మరి ముందుగా మనము రెడీ చేసుకొని ఉంచుకున్న లైనింగ్ పీస్ని బ్యాక్ పార్ట్ తీసుకున్నా నేను, డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా, ఆ ఫోల్డింగ్ తీసి లైనింగ్ని అతుక్కోవాలండి. లైనింగ్ అనేది లోపల భాగంలో మనము లైనింగ్ ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసి రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అలా ముందు స్టిచ్ చేసుకున్నామంటే లైనింగ్ అనేది అటు ఇటు కదలకుండా క్రాస్ రాకుండా ఉంటుంది కదా, అందుకోసము ఇలాగే ఎలా అయితే నేను బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నానో అదే విధంగా అన్ని లైనింగ్లు జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు లైనింగ్ బ్లౌజ్ కుట్టకుండా ప్లెయిన్ బ్లౌజే కుట్టుకోవాలి అనుకున్నారంటే ఫస్ట్ కటింగ్ బ్లౌజే చేసుకొని ఇక ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నాను కనుక నేను ముందుగా లైనింగ్ జాయింట్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ అతికేసుకున్నాను. ఇక సేమ్ అదే విధంగా ఫ్రంట్, హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఇక నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఏదైతే లెఫ్ట్ రైట్ 2 చూసుకోవాలండి. లోపలి భాగాన్నే లైనింగ్ అతికేసుకోవాలి.
వల్ల హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది, హ్యాండ్కి చాలా అందం వస్తుంది. ఇక్కడ బ్లౌజ్ ఎంత ఉందో కొలత పెట్టి చూపిస్తున్నాను. దీనికైతే 2.5 లెంత్ ఉంది. నేను 2.5 లెంత్ మార్కింగ్ చేసుకొని సమోసా షేప్లో కరువు తీసుకున్నాను. ఇది మెయిన్ ఫస్ట్ది అనమాట. ఇది ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా చంక భాగం నెక్స్ట్ తీసుకోవాలి. లైనింగ్ రెడీ చేసుకోవాలి. ఎక్కడైతే మార్క్ చేసి ఉంచానో చూసారా కటింగ్, అక్కడ
అక్కడి నుంచి స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పైన వస్తుంది. ఇంకా 2 పీసులు లైనింగ్లు తీసుకుంటాం కదా, ఆ పీసులు అనేది కింద భాగంలో పెట్టుకోవాలి. కొంచెం బాగా గమనించారంటే నీట్గా అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ 2 పీసులు ఇటు సైడ్ కింద భాగంలో, బ్లౌజ్ పీస్ ఉన్న లైనింగు, బ్లౌజ్ పీస్ ఉన్న పీసు పై భాగములో, మిడిల్లో బ్లౌజ్ పీసు, కింద భాగంలో లైనింగు. ఈ విధంగా అతికేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. ఒక్కసారి గమనించారంటే ఎలా పెట్టుకున్నాను, ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను, స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. అదిగోండి, ఫోల్డింగ్ తీస్తే ఆ విధంగా వస్తుంది. అదిగోండి, ఆ విధంగా రెడీ చేసుకోవాలి. కింద పార్ట్ లైనింగ్లు, పై పార్ట్ బ్లౌజ్ పీసు, సేప్ పట్టి పీసు. ఈ విధంగా రెడీ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎప్పుడైనా డబల్ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ కూర్చుంటుంది నీట్గా. కొంచెం పీసుల్ని నీట్గా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి. అక్కడ ఏదైతే సేప్ పట్టి పోసారో అది కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటే కుట్టు మీద రాకుండా ఉంటుంది. అలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఆ విధంగా ఒక పాదం లెంత్లో స్టిచ్చింగ్ వేసుకుంటాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. కొంచెం ఆలోచన చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి. పెద్ద కష్టం ఏముండదు, చాలా సింపుల్. ఈ విధంగా సేప్ పట్టీలు రెడీ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. పోగులు ఊడిపోవన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మ్యాక్సిమం చాలామందికి పోగులు ఇలా ఊడిపోయి బ్లౌజ్ ఊడొస్తుంది. అలా రాకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇక డబల్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇక్కడ చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూసారా, అదిగోండి, అలా కిందికంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది. కింద లైనింగ్స్ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. అక్కడ పోగులు ఊడిపోవు. రెడీ అయిపోయి చూసారా. ఇక అక్కడ డాట్ పెట్టుకుంటే మనకు కర్వ్ బాగా తిరుగుతుందండి. చిన్న డాట్స్ పెట్టుకోవాలి, ఒక 2-3 అలా డాట్స్ పెట్టుకొని ఇక రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత తిప్పేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద లైనింగ్లు, పైన పీసు 2 కలిపి లోపల భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు మార్కింగ్ చెప్పాను, ఇక్కడి వరకు ఫోల్డింగ్ అని. అదిగో చూసారా, ఆ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం క్లాత్. చాలా ఈజీ అండి. మనము ఫాస్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. భాగంలో ఉంది చూసారా, ఎడమ చేతి భాగంలో ఉండేది
ఉక్సుల పట్టీ వేసుకోవాలి, కుడి చేతి భాగంలో ఉండేటివి కాజాల పట్టీకి వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ పట్టి తీసుకున్నాను. కాజాల పట్టిని దానికి కూడా ఒక పెద్ద క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ని కాజాల పట్టిని వెనక భాగం నుంచి వేసుకోవాలండి. ఉక్సుల పట్టి అయితే ముందు భాగం నుంచి లోపలికి ఫోల్డ్ చేసామో, కాజాల పట్టి అయితే లోపల భాగం నుంచి బయటికి ఫోల్డ్ చేసుకోవాలి. పైన పోగులు అనేది ఊడదనమాట. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. ముందు ఫ్రంట్కి వేసుకోవాలి, ఒక స్టిచ్ వేసుకోవాలి, మళ్ళీ దాన్ని బ్యాక్ తిప్పాలి, ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ ఫ్రంట్కి రెడీ చేసుకోవాలి. ఇదన్నమాట ప్రాసెస్. ఇలా చేసుకోవడం వల్ల బ్లౌజ్ చాలా ఫినిషింగ్గా ఉంటుంది. ఇక రెండో భాగం కూడా అతుకుతానండి. అది కూడా కొంచెం గమనిస్తే
మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి, ముందు ఫ్రంట్ టు ఫ్రంట్ తీసుకున్నాను, ఈ విధంగా ఒక పాదం లెంత్ స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని తిప్పి వేసుకుంటున్నాను. అలా తిప్పి వేసుకొని అప్పుడు ఒరిజినల్ ఫినిషింగ్ అనేది ఇస్తాను. అక్కడ ఒక పాదం లెంత్ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చెస్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సింగిల్ స్టిచ్ కంటే డబల్ స్టిచ్చింగ్ చాలా గట్టిగా పటిష్టంగా ఉంటుంది. అంతేనండి, షోల్డర్స్ అతికేసుకున్నామన్నమాట. ఈ విధంగా ఫ్రంట్కి వేసుకోవాలి. చూసారా, చాలా నీట్గా వస్తుంది. ఇక భుజాలు అతికేసుకున్నాం కదా, నీట్గా రెడీ చేసుకున్నాము. ఇక మనము ఇప్పుడు మెడ పీసులు అతుక్కోవాలండి. మెడ పీస్ అతుక్కుంటే తర్వాత మనం హ్యాండ్స్ వేసుకోవాలి. ముందు హ్యాండ్స్ వేసుకొని మెడ పీస్ అతుక్కోవడం చాలా కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అందుకని నేను ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను. ఈ విధంగా మెడ పీస్ అనేది అతుక్కోవాలి. మెడ పీసులు అనేది క్రాసులు తీసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ క్లాత్ తీసుకున్నాను, నేను చూపిస్తాను. ఒక లైను క్రాసులు ఇలా తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా పీసులు తీసుకొని పీసులు అనేది అతికేసుకొని రెడీ చేసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకోవడం వల్ల కర్వ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అందుకే క్రాస్ పీసులు తీసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ రెడీ అయిపోయాయి పీసులన్నీ. ఈ పీసులన్నీ ఒకటికి ఒకటి ఇలా క్రాస్గా పెట్టుకొని అతికేసుకోవాలన్నమాట. ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అది ఉల్టా సైడ్ ఉండాలి. సీదా సైడ్ అనేది లోపలికి కుట్టు రాకుండా చూసుకోవాలి. అంతే, సింపుల్ అండి. టెక్నిక్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని పీసులు నేను అతికేసుకొని రెడీ చేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను ఇదే విధంగా అన్ని పీసులు రెడీ చేసుకున్నాను. పెద్ద పీసు రెడీ చేసుకున్నాను. మనకు ఎంతైతే మెడ చుట్టూరు కావాలో ఆ పీసులు సరిపోతాయి. మెడ పీస్ అతుక్కునే ముందు కాజా పట్టి ఉక్సుల పట్టి సమానంగా ఉందా లేదా కూడా చేసుకోవాలి. లేకపోతే సమానంగా లేకపోతే కొంచెం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ విధంగా పెట్టి చూస్తున్నాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్. లేదంటే ఒకటి ముందుకు ఒకటి వెనక్కి వస్తుంది, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో నా ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా. ఇక నేను అనేది మెడపీసు అతుకుతున్నాను. మెడపీసు అతికేటప్పుడు ఒకసారి గమనించుకోవాలి. కొంచెం ముందుకు క్లాత్ తీసుకొని ఇలా ఒక పాదం లెంత్ స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మెడ మొత్తము ఇదే విధంగా అతుకు వేసుకుంటూ ముక్కను వెళ్ళాలి. కరువు తిప్పుకుంటూ క్లాత్ని ఇలా జరుపుకుంటూ మెడపీస్ అతికేసుకోవాలండి. షోల్డర్ భాగం దగ్గర కొంచెం కేర్ఫుల్గా అతికేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీ అన్నమాట. రెడీ అయిపోయింది. మెడపీసులు నీట్గా అతికేసుకున్నాం కదా. ఇక మెడపీసులు కరువు తిరగడం కోసం అక్కడ డాట్స్ వేసుకుంటా వెళ్ళాలి. చిన్నగా కట్ చేసుకొని డాట్స్ వేసుకుంటా వెళ్తే మెడపీసులు అనేది ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. అదేవిధంగా మొత్తం పీస్ ఎంతైతే అతికేసుకున్నామో అన్ని చోట్ల అలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్నాం కదా. ఇక మెడపీస్ని ఫోల్డింగ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పాదం లెంత్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మెడ పీస్ అనేది నీట్గా వస్తుంది. అక్కడ స్టిచ్ చేసుకున్నాము. అదే విధంగా అంతా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఒక పాదం లెంత్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయిపోయింది కదా. లోపల భాగంలో ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో
అది కట్ చేసుకోవడం వల్ల మనకు హెమ్మింగ్ చేసుకోవడం కోసం అది ఇబ్బందిగా ఉండదన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసుకోవడానికి. అంతేనండి, మెడపీసు కూడా అతికేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి కంపల్సరిగా. లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. నేను షోల్డర్ భాగం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే మనం డాట్ పెట్టాం కదా పైన భుజాల భాగము, ఆ భుజాల భాగము మిడిల్ పార్ట్ అనమాట. ఆ మిడిల్ పార్ట్ను పట్టుకొని షోల్డర్ మీద కరెక్ట్గా మనము అక్కడి నుంచి పట్టుకొని లెంత్ చూసుకోవాలి. చూడండి, సీదా బ్లౌజ్ ఎటు సైడో లైనింగ్ ఎటు సైడ్ ఉందో గమనించుకొని ఇలా పట్టుకొని మిడిల్ పార్ట్ని పట్టుకొని స్టార్టింగ్ వరకు అక్కడికి తీసుకురావాలి. ఆ తర్వాత అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే షోల్డర్ భాగంలోనే కరెక్ట్గా కూర్చోవాలి కర్వ్ అనేది. అటు ఇటు ఎక్సెస్ ఉన్నా నష్టం లేదు. మిడిల్ పార్ట్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటే చాలు. లేకపోతే బ్లౌజ్ అనేది హ్యాండ్ ఒక సైడ్కి ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. మిడిల్ పార్ట్ కరెక్ట్గా ఉంది అంటే అటు ఇటు తక్కువ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఉండదు. కొంచెం గమనించండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒక పాదం లెంత్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అంతేనండి. ఇదే విధంగా మనము అలా జరుపుకుంటూ హ్యాండ్స్కి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మిడిల్ పార్ట్, హ్యాండ్కి మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ కరెక్ట్గా ఉండండి. చూడండి, అదిగోండి, నేను మార్కింగ్ పెట్టాను. షోల్డర్కి ఆ మార్కింగ్ పెట్టిన ప్లేస్ కరెక్ట్గా వచ్చింది. అలా వస్తేనే హ్యాండ్ అనేది నీట్గా, భుజం అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. అదండి ఎంతసేపు చెప్పడానికి కారణం ఇదనమాట. ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్గా బ్లౌజు రెడీ అవుతుంది. ఇక స్టిచ్చింగ్ ఇలా చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి, మిడిల్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది. మనకి ప్రాబ్లం రాదనమాట ఇలా చేయడం వల్ల. ఇక రెండవ పార్ట్ కూడా అదే విధంగా కొలుచుకోవాలండి. షోల్డర్ భాగం నుంచే మనం రెడీ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ భాగం పట్టుకొని ఈ క్లాత్ని ఇలా పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. మిగతా ఎక్సెస్ ఉన్నా నష్టం లేదన్నమాట. అంతే, ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా వీప్ పట్టీ అండి. వీప్ పట్టీ వేసుకోవడం కోసం 2 స్ట్రైట్ క్లాతులు తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని స్ట్రైట్గా తీసుకొని వీపు పట్టీ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని అతికేసుకొని వీపు పట్టీ తయారు చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి మనం స్ట్రైట్ పట్టీ తీసుకోవాలి, క్రాసులు తీసుకోకూడదు. ఇలా పట్టీ రెడీ చేసుకొని ఇదిగోండి రెడీ చేసుకున్నాను. ఇది 1 సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటున్నాగా. ఇక ఆ పట్టీని అనేది మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఒక పాదం లెంత్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫోల్డింగ్ చేసిన లెంత్ పార్ట్ పైకి ఉందండి. ఓపెన్ ప్లేస్ ఉన్న పార్ట్ కింది భాగంలో ఉంది. ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా వీప్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది కదా, దాన్ని అలా ఫోల్డ్ చేసి దానిపైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకోవడం వల్ల పోగులు అనేది ఊడి రాకుండా ఉంటాయి. అలా ఒక కుట్టు వేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఫోల్డింగ్ చేసుకొని లోపలికి
అలా మార్క్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఇక మనం హ్యాండ్స్ పార్ట్ పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ పట్టుకొని ఇక కొలతలు చూసుకోవాలండి. బ్లౌజ్ది ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో ఆది బ్లౌజు కొలతలు తీసుకోవాలి. ఇక ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ముందు హ్యాండ్స్ లూజ్ చూసుకొని హ్యాండ్స్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ చూసుకొని ఏ పార్ట్కి ఆ పార్టే లూజులు చూసుకోవాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్ లావు ఉండొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లావు ఉండొచ్చు. బాడీ కొలతలు అనేది కొందరికి తెలియవు కదా. లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్లే తీసుకోవాలి, రైట్ పార్ట్ రైటే తీసుకోవాలి. ఇదిగోండి నేను హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత చంక లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చంక లూజును కూడా మార్కింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవాలి చంక. ఇక నెక్స్ట్ వచ్చేసి నడుం పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకొని అక్కడ కూడా ఒక మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు మనము కొలతలు వచ్చేసాయి కదా ఒక పార్ట్వి, మొత్తం ఆ 3 డాట్లు కలిపేసుకోవాలి. ఆ విధంగా కలిపేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇది మన కరెక్ట్ ఫిట్టింగ్ అన్నమాట బాడీకి. దీని మీద ఒక కుట్టేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాం కదా. ఇక ఇదే విధంగా 2-3 కుట్లు వేసుకోవచ్చండి మనం లూజులకి. ఈ విధంగా పట్టుకొని నీట్గా చెక్ చేసుకోవాలి, నీట్గా రెడీ చేసుకోవాలి. 2 సమానంగా బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక వన్స్ స్టిచ్ అయిపోయాక 2-3 స్టిచ్చింగ్లు రెడీ చేసుకోవచ్చు. చూసారా, ఇదే విధంగా 2-3 కుట్లు వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండో పార్ట్ అండి. రైట్ పార్ట్ కూడా తీసుకొని సేమ్ మార్కింగ్ ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా ముందు నడుము పార్ట్ తీసుకుంటున్నాను. నడుము పార్ట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే విధంగా చంక పార్ట్ తీసుకుంటాము. చంక పార్ట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకుంటాము. ఆ తర్వాత హ్యాండ్ పార్ట్ను కూడా తీసుకొని హ్యాండ్ పార్ట్ను కూడా మార్కింగ్ చేసుకుంటాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ ముందుగా చేసినట్లుగా కరెక్ట్గా పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అదేవిధంగా 2 తయారు చేసుకోవాలి. రెడీ అయిపోయింది కదా. ఇక నడుము పార్ట్ కూడా 2 టక్స్లు వేసుకోవాలి. ఆ 2 టక్స్లు ఎందుకు అంటే నడుము పార్ట్లో కొందరికి లూజ్ ఉంటుంది. అలా టక్స్లు వేయడం వల్ల నడుము ఫిట్టింగ్ కూర్చుంటుంది. ఇదిగోండి నడుము పార్టే ఫోల్డ్ చేసుకున్నాను మిడిల్కి. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే ఆది బ్లౌజ్ ఉంది కదా, ఎక్కడైతే టక్స్లు వేసారో చూసారా, కొందరికైతే ఐడెంటిఫికేషన్ వస్తుంది. నేనైతే మీకు చూపించడం కోసం ఇదిగోండి ఎక్కడైతే టక్స్లు ఆది బ్లౌజ్కి ఉందో అక్కడే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 వైపులా ఒకే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. టక్స్లు అనేది 2 వైపులా ఒకే విధంగా లెంత్లో ఉండాలి. ఇక ఆ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఎంత లెంత్ అయితే టక్స్ ఉందో అంత లెంతే తీసుకొని మనము టక్స్లు వేసుకోవాలి. అక్కడ మినిమం 4 ఇంచి 3 ఇంచి 4.5 ఇంచి అంతకంటే ఎక్కువ ఉండదు. ఇదిగోండి ఆ విధంగా పట్టుకొని టక్స్లు 2 వైపులా వేసుకోవాలి. ముందు ఇప్పుడు ఒక వైపు వేసుకొని చూపిస్తున్నాను. ఒక పాదం లెంత్ టక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్కి ఈ విధంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది నీట్గా కూర్చుంటుంది. అంతే. ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకొని రెడీ చేసుకోవాలి. అంతేనండి. ఇక మన బ్లౌజ్ అయితే టోటల్గా రెడీ అయిపోయింది. ఇక బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా,
మనకు కరెక్ట్ కొలతలు ఉన్నాయా, బ్లౌజును పట్టుకొని చూసినా కూడా నీట్గా కొలతలు తెలిసిపోతాయండి. ఇక రెడీ అయిపోయింది. ఇక ఈ బ్లౌజును ఆది బ్లౌజును పెట్టుకొని చూస్తున్నాను. కరెక్ట్ కొలతలు వస్తాయండి. ఫ్రంట్ బ్యాక్ టక్స్లు చూడండి కరెక్ట్గా ఉంది. రెడీ అయిపోయింది కదా. ఇక అన్ని విధాలుగా కొలతలు వేసుకున్నా మనకు కరెక్ట్ వస్తుందండి. చాలా నీట్గా వస్తుంది. ఇక నేనైతే ఉక్సులు వేసుకొని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి నేను ఉక్సులు చూపిస్తాను మీకు. హెమ్మింగ్ చేసుకున్నాను, ఉక్సులు వేసుకున్నాను, బ్లౌజ్కి రెడీ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఈజీగా, చాలా ఈజీగా నీట్గా బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటా. పాయింట్ చెప్పానండి. నేను నాకు తెలిసి నేను చేస్తున్నంత వరకు కరెక్ట్గా చెప్పాను అనుకుంటా. మీలో ఏ ఒక్కరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతే నాకు అంతకంటే సంతోషం ఏముందండి. విద్యను ఎప్పుడూ పంచుతూ ఉండాలి అంటారు కదా. ఏ ఒక్కరికైనా నేను పంచాను అంటే నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. మీరు కూడా ఇలా నాకు తెలిసిన కొంచెం చెప్పాను. మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. కొంతలో కొంతైనా మనకు మనీ సేవ్ అవుతుంది కదా ఇలా మనం సొంతంగా బ్లౌజ్ కుట్టుకుంటే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. ముందుగా నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో మొదటిసారిగా మీ ముందుకు వస్తుంది, మీరు వీడియో చూడొచ్చు. ఓకేనండి, టేక్ కేర్, బాయ్, టాటా. మరో మంచి వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు, నమస్తే.